మీరు నన్ను గెలవలేరు. వావ్ రుద్ర, గ్రేట్ షాట్. పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. ఇది చాలా క్యూట్ గా ఉంది కదా. రంగీలా ఎందుకు ఇలా చేశారు? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను ఎంత దూరం పరిగెత్తిస్తావు? ఇలా చూడు, నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను చూసి నవ్వుతున్నావా? ఈ రోజు నేను వదిలిపెట్టను. కాపాడండి, నన్ను చాలా సేపటి నుంచి తను తరుముతున్నాడు. తనని ఆపండి. పింకు, నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడే ఉండు, ఆయన్ని మేము చూసుకుంటాం. జింజు, మీరిద్దరూ తప్పుకోండి, తన సంగతి నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు వదిలేయండి, నాకు ఏదోలా ఉంది. అరే, ఏం చేస్తున్నారు? జిమ్జుమ్ ఇక చాలా ఆపండి, ఇద్దరు బయటికి రండి. రంగీలా, ఎంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ ని కొట్టడానికి మీరు ప్రయత్నించుంటారు. సారీ, నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు కదా. జిమ్జుమ్, రంగీలా, కాసేపు మాట్లాడకుండా ఉంటారా? పింకు, నువ్వు చెప్పు, ఏమైంది? రుద్ర, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ తో పాటు పిజియన్ మౌంటైన్ కి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట. అక్కడున్న ఒక పిజియన్ నీ దగ్గర ఒక మెసేజ్ చెప్పాలని నాతో చెప్పింది. మెసేజా? నాకా? కానీ ఏంటా మెసేజ్? పిజియన్ మౌంటైన్ లో ఏదో సమస్య ఉందంట. ఎందుకంటే ఒకవేళ పిగ్నీస్, ఫ్లయింగ్ పిగ్నీస్ పిజియన్ గా ఎగిరిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిగ్నీస్ గా మారలేకపోతున్నారట. వాళ్ళు ఎగురుతూ ఉంటే వాళ్ళ రెక్కలకి దెబ్బలు తగులుతుందట. అందువల్ల ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఎగరట్లేదు. అక్కడున్న రాజు, రాణి అందరూ కష్టపడుతున్నారు. నువ్వు సాయం చేయడానికి వస్తావని అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. పదండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నైట్కి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు పొద్దున్నే అక్కడికి వెళ్దాం. సరే. త్వరగా నిద్రపోతేనే త్వరగా లేవగలం. ఈలోగా నేను భోజనం సిద్ధం చేస్తాను. రుద్ర, సీ దట్. ఆ చెట్టు ఎలా మెరుస్తోందో చూడు. అందులో చాలా మినుగురు పురుగులు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నిజమే, చాలా అందంగా ఉంది. రంగీలా, మీరు భోజనం రెడీ చేయండి, మేము ఇప్పుడే వస్తాం. అరే వా, నువ్వు మ్యాజిక్ సాయంతో భోజనాలు సిద్ధం చేశావు. ఎవరు మాట్లాడేది? నీకేంటి ముఖం ఉంది? అరే, ట్రీ ఎలా మాట్లాడగలుగుతోంది? మాట్లాడగలదు, ట్రీ కూడా మాట్లాడగలదు. కానీ మేము మీలాగా లక్కీ ఏమి కాదు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే భోజనాన్ని రెడీ చేసుకుని తినగలవు. కానీ మేము అలా కాదు, మా భోజనం వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. మనకి చాలా రోజుల తర్వాత భోజనం దొరికింది. మన పొట్ట నిండిపోయేంతగా తినచ్చు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ మీ భోజనం ఎక్కడుంది? నాకు కనిపించడం లేదే. అరే, నన్ను ఏం చేస్తున్నారు? నువ్వే మా భోజనం. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను ఏం చెయ్యొద్దు ప్లీజ్, వదిలేయండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఇప్పుడు నేను పట్టుకొని తర్వాత కొద్దిగా నేను తినబోతున్నాను. చాలా
దయచేసి నన్ను వదిలేయండి. రుద్రా, రుద్రా త్వరగా రా. వచ్చి నన్ను కాపాడు రుద్రా. అరే ఇది రంగిలా గొంతులా ఉంది. ఏమైంది రంగిలా? ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నావు? ఎందుకు ఇలా చెట్లు వాలి ఆడుకుంటున్నావు? ఈ చెట్లను చూసావా? అవి నన్ను తినేయబోతున్నాయట. ఇప్పుడు నిన్ను కూడా తినేస్తాయి. రుద్రా భయపడకండి, మేము తినడం ఎవ్వరికీ తెలియదు. నిదానంగా మెల్లగా తింటాం. కానీ మా ఇద్దరికి తెలుసు కదా. రుద్రా నేను ఈ కలర్ఫుల్ గా ఉండే మనిషినే తినబోతున్నాను. ఎందుకంటే ఇతను చేసే భోజనాలే టేస్ట్ గా ఉన్నాయంటే ఇతనెంత టేస్ట్ గా ఉంటాడు. ఆగు, వీడిని నువ్వెలా తింటావు? ముందు నేను చూశాను కాబట్టి వీడిని నేనే తింటాను. ముందుగా చూస్తే నువ్వే తినాలా ఏంటి? సరేలే, నేను ఈ పిల్లాన్ని తింటాను. ఎలా ఉంది? ఏంటి దగ్గరించి మమ్మల్ని తింటారని భయపెడుతున్నారు? మేమేంటి చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీయా? రుద్రా బాయ్స్ కా ట్రీస్ నార్మల్ క్రియేటో. అరే ఏంటిది? అయితే పింకు చెప్పింది నిజమే అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద సమస్య ముంచుందనుకుంటా. ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రి మనం చాలా కేర్ఫుల్ గా ఇంకా ఒకటిగా ఉండాలి. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. ఈ మ్యాజికల్ గేజ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రాత్రి నా కలలో ఏమొచ్చింది తెలుసా? చెట్లు మనల్ని తిన్నట్టు వచ్చింది. అదేంటంటే నాకు కూడా ఇలాంటి కలే వచ్చింది. రుద్ర రా, ఇప్పుడు మనం పిజియన్ మౌంటైన్ కి వెళ్దాం. మైరా, వరుణ్, రంగీలా, జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఉన్నప్పుడు శత్రు మీద దాడి చేయకుండా నా మీద దాడి చేస్తావు ఏమైరా? అసలు ఎప్పుడు నా మీద నీకన్నా? ఆపండి, వాళ్ళు మన ఫ్రెండ్సే. అనపోనా, వీళ్ళు ఎందుకని మమ్మల్ని అటాక్ చేస్తున్నారు? సారీ రుద్ర, వీళ్ళందరూ నిన్ను చూడలేదు కదా, అందుకే నిన్ను శత్రువు అనుకున్నారు. రా, కింగ్ నీకోసమే వెయిట్ చేస్తున్నారు.